చూపు పసివాడిని దిష్టి తగిలే నువ్వు తిప్పు తిప్పు. ప్రయాణం ఎప్పుడో? ఎక్కడికి? లక్ష్మీ భండారానిక? అది నీకెందుకు? ప్రయాణం కావటానికి. అక్కడికి నువ్వెందుకు అని. నీ సేవకు. నువ్వు ఉండవలసింది అంతఃపురంలో. మీరు వెళ్ళేది పురంధర రాజ్యానికి. కావచ్చు. అక్కడ హేమమాలినుంది. ఉండవచ్చు. ఆమె మహారాణే, మంత్రగత్తె. మహారాణే, ఇంకా పెళ్లి కాలేదు, వయస్సులో ఉంది. అయితే వరిస్తుందంటావా? హేమమాలిని అందమంటే మీరేమోని అనుకుంటున్నారు, ముందు నిలిచిందంటే మీరు కరిగిపోతారు. ఈ మహారాణుల అందసందాలు మాకేం తెలియనివి కావు. ఊరికే వచ్చిందని ఊరి సొమ్ము ప్రజల సొమ్ము తిని తిని బలిసి బలిసి దుస్తులు వేసుకున్న బస్తాల్లాగా ఉంటారు. ఏం కాదు. మహారాణి నడిస్తే కొండ కదిలినట్టుంటుంది. కేశాలంకరణ పూజా కలశం మీద కొబ్బరికాయ పీసులాగా ఉంటుంది. దువ్విని కొందికే వస్తుంది మట్టి వట్టి మట్టి బుర్ర. మీకు హేమమాలిని గురించి ఏమీ తెలియదు. ఓహో, చూడం చూడ ఈ మాలిని ఆ హేమామాలిని గూఢచారిణి కాదు కదా? కాదు కాదు, మీ పాదచారిణి. కాదు కాదు, నా మనోహారిణి. దేవుళ్ళు నాకు దర్శనమిచ్చారు. నువ్వు ఏమయ్యావోనని ఉరుకుతూ వచ్చాను. నేను వచ్చానుగా, పిల్లల్ని విడిచిపెట్టి వెళ్తాను. అయ్యా, పులుకొనొచ్చుండు. గొర్రెలు బర్రెలు అన్ని చూస్తుంటాడులే. ఏం పులుకునా? ఇక నీ బాధ్యత అంతా నాది. మనెవరో తరుకొస్తున్నారు. ఎందుకు వస్తున్నారు? చూస్తారా? బంధించండి.
ఈమె నాని సింగారి అవును సింగారి రాజదంపతులు గొల్లపిల్ల నమస్కారం చేయి రాసరికి దండాలు దండాలు ఈమె మాలని నీకు దండాలు మహారాజా దారిలో పురందర్ నగర్ సైనికులు మమ్మల్ని బంధించాలని వెంబడించారు కానీ పరాభవం పొంది పలాయనం చిత్తగించారు అలాగా నేటికి 5వ నాడు అమావాస్య అర్ధరాత్రి ప్రయాణ ముహూర్తము మహారాజా. అతి త్వరలోనే లక్ష్మీ భాండారము మీ కుమారరత్నము లభించును సుమ. పసివాడు లభిస్తే పాదపూజ చేస్తాను మహాశయ, అంతకంటేనా? మాలిని ఇట్రా. ఈమె మా కొత్త పరిచారిక, గొప్ప వంశానికి చెందినదట. కాలం కలిసి రాక ఇలా జీవిస్తున్నది. ఈమె హస్తరేఖలు చూచి అదృష్టం చెప్పండి మహాత్మా. మాలిని చేయి చూపు. హస్తరేఖలు చూడవలెనా? ముఖము చూసే చెప్పవచ్చును మహారాణి. గొప్ప భాగ్యశాలి. మాలిని ఆ పళ్ళు ఇచ్చి మహాత్ముల ఆశీర్వాదం పొందు. కష్టములు కలకాలములుండవులే, కళ్యాణములు అదవునులే. మహారాజా, మన ప్రయాణమునకు సత్వరమే ఏర్పాట్లు కావింపుడు. చిత్తం స్వామి. ఆహా, ఏమి నా అదృష్టము! నా గురుదేవుని కోరిక ఈడేరుచున్నది నేడు. మహారాజా, పొలరథం ఆయత్తమేనా? చిత్తం. కులవర్ధన, బయలుదేరు. అమ్మా, నీ కుమారుణ్ణి తప్పక తీసుకొస్తా. ఆశీర్వదించు. విజయుడవై తిరిగిరా నాయన. అమ్మా, నీ దీవెనతో అనంత కోటి దేవతల ఆశీర్వాద బలంతో వెళ్తున్న నాకు విజయమే, అంతా దిగ్విజయమే. మహాత్మా, పసివాడు ఎన్ని పడరాని పాటలు పడాలో వెంబడే ఉంటారు కదూ. మా శిష్యుని సంగతి మాకు తెలియదా? వెంబడించి ఉండకుందునా? భయపడదు, త్వరలోనే తిరిగి వస్తానుగా. అయినా అన్నిటికీ మహారాణి గారు ఉన్నారుగా. నేను మీతోనే వస్తున్నానుగా. కులవర్ధన, సుముహూర్తం ఆసన్నమాయే. బయలుదేరు. కులవర్ధన, ఇంకా మనం ఎంత దూరం ప్రయాణం చేయాలి? 3 యోజనములు ముందుకు సాగిపోవలే మహారాజా. ఇప్పటికే మనం పురందర రాజ్యంలో ఉన్నాం. ఇంకా ముందుకు వెళ్తే చిక్కులో పడతామేమో. చిక్కులలో పడుటయా? ఇదెక్కడే మంగళవాక్యం మహారాజా. అఖండ మంత్రవేత్తను మీ అండను నేనుండగా అది సంభవమా? మహారాజా, ఈ పురందర రాజ్యం ఒక్కటే కాదు, అన్ని రాజ్యాలు ఒక్కుమ్మడిగా ఎత్తి వచ్చిన ఈ కులవర్తులను ఏమీ చేయలేదు. మీరు నిశ్చింతగా ఉన్నారు. నిజమే కుమార, వెళ్ళి విశ్రాంతి తీసుకో. సెలవు మహారాజా.